Hello students, welcome back to TSJ Maths classes. మనం 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ నెంబర్ 6 ఇంటిజర్స్ చాప్టర్లో ఉన్నాము. దీంట్లో మనం 6.3 ఎక్సర్సైజెస్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు ఎక్సర్సైజ్ 6.4 అనేది చూసుకుందాం స్టూడెంట్స్. సో ఎక్సర్సైజ్ 6.4లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ అని ఇచ్చి మనకి సమ్స్ ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ ఇట్లాంటి సమ్స్ మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసుకున్నాము. సో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్లో ఏమి ఇచ్చాడంటే 40 - 22. సో ఇక్కడ మనకి ఏం సింపుల్ ఇవ్వలేదు. సో 40 - 22 సింపుల్ నార్మల్ చేసేయండి. 40 - 22 అంటున్నాడు. సో 40 - 22 ఎంత స్టూడెంట్స్? 40లోంచి 22 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 18 వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూడండి, 84 - 98. సో ఇక్కడ కూడా మనకి ఏం సింబల్ ఇవ్వాలి? సో డైరెక్ట్ 84 నుంచి 98. కానీ మనం 84 నుంచి 98 మైనస్ చేయగలుగుతామా? సో నార్మల్గానే చేయండి. 98 నుంచి 84 మైనస్ చేసి ఆన్సర్లో మైనస్ పెట్టేయండి. ఎందుకంటే వెన్ ఎవర్ మనం స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ మైనస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? నార్మల్గానే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మైనస్ చేసి ఆన్సర్లో మైనస్ సింబల్ పెట్టండి. ఇప్పుడు 84 నుంచి 98 మైనస్ చేయలేం కాబట్టి 98 నుంచి 84 మైనస్ చేద్దాం. 98 నుంచి మనం 84 సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 4 = 4, 9 - 8 = 1. సో ఎంత వచ్చింది మనకి? 14 వచ్చింది. సో ఆన్సర్ 14 రాసి ఇప్పుడు మన స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేయమంటున్నాడు కదా. సో మనకి ఆన్సర్లో -14 వస్తుంది స్టూడెంట్స్. అర్థమైంది కదా? మీకు ఎప్పుడైనా ఇట్లా స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ మైనస్ చేయమంటే నార్మల్గానే బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ మైనస్ చేసి ఆన్సర్లో మాత్రం -14 అని పెట్టుకోండి. మైనస్ సింబల్ అనేది పెట్టుకోండి స్టూడెంట్స్. అర్థమైంది కదా? సో ఇది సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్, -16 + -17. సో ఇక్కడ మీకు 2 సింబల్స్ వచ్చాయి. నేను మొన్న ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చెప్పాను కదా, మీకు ఎప్పుడైనా ఇట్లా 2 సింబల్స్ వస్తే మనకి 1 సింబల్ చేసుకుంటే మనకి సమ్ అనేది ఈజీ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో మళ్ళీ రాసుకోండి ఇక్కడ -16 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -17. ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -16 ప్లస్ ఇంటూ -17. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొచ్చింది? -16 -17. సో మైనస్ ఏం చేయాలి? మనం మైనస్ ఉంటే యాడ్ చేయాలన్నమాట. మైనస్ ఉంటే యాడ్ చేయాలి, కానీ ఆన్సర్లో మాత్రం మైనస్ రాయాలి. ఫస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. 16 + 17. 16 రఫ్ కాలంలో మీరు చేసుకోండి. 16 + 17 ఎంత? 6 + 7 = 13, 33. ఫస్ట్ అయితే ఆన్సర్ రాసుకోండి. మైనస్ ఉంటే ప్లస్ చేసాము. సింబల్ మాత్రం ఏం వేసుకోవాలి? మైనసే వేసుకోవాలి స్టూడెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చెప్పాను. మీరు అసలు ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వకుండా మైనస్ ఉంటే ప్లస్ చేసేసి ఆన్సర్లో మాత్రం మైనస్ వేసేయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి స్టూడెంట్స్, -20 - 13. ఇదేం లేదు, -20 - 13 అంటున్నాడు. బ్రాకెట్స్ చేస్తే మనకి ఏమవుతుంది? -20 - 13. సో మైనస్ ఉంటే ఇందాక చెప్పాను కదా, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. సో 20 + 13 ఎంత? 33. మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, కానీ ఆన్సర్లో మాత్రం మైనస్ సింబల్ పెట్టాలి. ఇది మర్చిపోకండి. సో -20 - 13 ఆన్సర్ ఏంటి? -33. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి స్టూడెంట్స్, 38 - -6. సో ఇక్కడ 2 సింబల్స్ వచ్చాయి కదా. సో 38 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +6. సో 38 + 6 వచ్చింది స్టూడెంట్స్. సో 38 + 6 ఎంత? 44. సో 38 + 6 = 44. సో 38 - -6 ఆన్సర్ ఎంత? 44 + 44 అనమాట. +44. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 6 వన్ చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, -17 - -36 ఇచ్చాడు. సో ఫస్ట్ -17 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +36. ఓకే, -17 + 36.
ఇప్పుడు మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. కానీ సింబల్ ఏం పెట్టుకోవాలి, ఆన్సర్లో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. సో మైనస్ ప్లస్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఫస్ట్ అయితే అది చేద్దాం. 36లోంచి 17 మైనస్ చేద్దాం. బోరో చేసుకోండి. 16 - 7 ఎంత, 9. 2 - 1 is 1. సో ఫస్ట్ ఆన్సర్ రాసుకోండి స్టూడెంట్స్. 19 ఈజ్ ది ఆన్సర్. ఇప్పుడు +19 -19 ఎలా చూసుకోవాలి, బిగ్ నెంబర్ ఏది, 36కి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ +19. ఓకేనా స్టూడెంట్స్. మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఫస్ట్ మైనస్ చేసుకోండి. సబ్ట్రాక్ట్ చేసుకున్నాక బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ అనేది ఆన్సర్లో పెట్టేయండి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం 6 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ సింబల్స్ అనమాట. గ్రేటర్ దెన్, లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్స్తో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమంటున్నాడు. సో ఇట్లాంటి సమ్స్ మనం ఆల్రెడీ చేసాం కదా. ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుని ఇప్పుడు ఏది గ్రేటర్ నెంబరో దాని సైడ్ మనం సింబల్ అనేది పెట్టాలి స్టూడెంట్స్. సో ఇక్కడ ఏముంది, -4 + -5 ఉంది. అంటే ఏంటి, -4 ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ -5. సో -4 - 5 ఎంత స్టూడెంట్స్, ఆన్సర్ -9. ఎందుకు, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, సింబల్ మాత్రం మైనసే పెట్టాలి. సో -4 - 5 ఆన్సర్ ఈస్ -9. ఇప్పుడు ఇటు సైడ్ సాల్వ్ చేసుకుందాం. -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది, +4. సో మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 5 - 4 is 1. +1 -1 బిగ్ నెంబర్ ఏది, 5 కాబట్టి 5కి మైనస్ ఉంది కాబట్టి -1. ఇప్పుడు ఇక్కడ -9 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. ఏది బిగ్ నెంబర్, ఇప్పుడు నెగిటివ్ సింబల్స్లో మీరు ఏం చెప్పాలి, అప్పుడు నేను ఏం చెప్పాను, మైనస్ సింబల్స్లో మనకి ఏదైతే స్మాల్ నెంబరో అదే బిగ్ నెంబర్. ఇప్పుడు ప్లస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ సింబల్స్ మైనస్ లేకపోతే ఇది బిగ్ నెంబర్ అవుతుంది. కానీ మైనస్ సింబల్స్, నెగిటివ్ సింబల్స్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఏది అని అంటే ఇది, బిగ్ నెంబర్ ఏది అంటే ఇది. సో ఇప్పుడు మనం బిగ్ నెంబర్ సైడ్ సింబల్ అనేది పెట్టాలి కాబట్టి ఇది బిగ్ నెంబర్. సో ఇటు సైడ్ తిప్పండి. అర్థమైందిగా స్టూడెంట్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూడండి. -16 - -23 అంటే ఏంటి, -16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +23. సో మైనస్ ప్లస్ వచ్చింది, మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 23లోంచి 16 మైనస్ చేయండి. 23లోంచి 16 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఆన్సర్ 7 వస్తుంది. +7 -7 బిగ్ నెంబర్కి ఏముంది, ప్లస్ ఉంది. సో +7. సో ఇటు సైడ్ మనకి +7 వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ సాల్వ్ చేసుకుందాం. -6 ప్లస్ ఇంటూ మైనస్ -12. సో మైనస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో మైనస్ అంటే 6 + 12 is 18. కానీ సింబల్ మాత్రం మైనసే పెట్టాలి. మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, సింబల్ మాత్రం మైనసే పెట్టాలి. సో ఇక్కడ +7 వచ్చింది, ఇక్కడ -18 వచ్చింది. ఏ బిగ్ నెంబర్ ఈజీగా చెప్పచ్చు, పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్ నెంబర్. సో సింబల్ అనేది ఇటు సైడ్ తిప్పాడు. ఓకేనా స్టూడెంట్స్. సో దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్, 7 ఈజ్ గ్రేటర్ దెన్ -18. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 44 - -10 అంటే ఏంటి, 44 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +10. సో 44 + 10 ఎంత, 54. ఇటు సైడ్ మనకు 54 వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. 47 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -3 ఎంత, 47లోంచి 3 మైనస్ చేస్తే 44. సో ఇక్కడ 54 వచ్చింది, ఇక్కడ 44 వచ్చింది. సో విచ్ నెంబర్ ఈజ్ బిగ్ అంటే 54. సో 54 ఈజ్ గ్రేటర్ దాన్ 44. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి స్టూడెంట్స్. -21 ప్లస్ -22 ఉంది. సో -21 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -22. సో మైనస్ ఉంది, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. సో 21 + 22 ఎంత, 43. కానీ సింబల్ మాత్రం మైనసే పెట్టాలి. మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, సింబల్ మాత్రం మైనస్ పెట్టాలి. సో ఇటు సైడ్ మనకి -43 వచ్చింది. సో ఇప్పుడు ఇటు సైడ్ సాల్వ్ చేసుకుందాం. -22 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -21. సో ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో ప్లస్ చేసుకుందాం. 22 + 21 43.
మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో -43 ఇక్కడ -43 ఇక్కడ -43 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్? ఈక్వల్ టు సింబల్ పెట్టండి. సో -43 ఈజ్ ఈక్వల్ టు -43. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. సో థర్డ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ -13 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఎప్పుడైనా ఇక్కడ 0 వచ్చిందనుకోండి, మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు ఇక్కడ -13 ఉంది, మనకి ఎప్పుడు 0 వస్తుంది? ఇక్కడ ఒక పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ మనకి ఎప్పుడైతే మిక్స్ అయితే అప్పుడు మనకి 0 వస్తుంది. సో ఇక్కడ -13 ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ +13 పెట్టామనుకోండి, -13 +13 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది? 0 వస్తుందా స్టూడెంట్స్? అవును. సో ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ -13 ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ పెట్టాడు. సో మనం ఏం లేదు, +13 అని రాసేయండి. సో -13 +13 ఎప్పుడైనా సింబల్స్ అనేది ఆపోజిట్ సింబల్స్ ఉంటే మనకి ఆన్సర్ ఏమైపోతుంది? 0. సో ఇక్కడ మన నంబర్ ఏం చేంజ్ చేయడం అవసరం లేదు, 13 వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఇచ్చాడు కాబట్టి +13. అదే మనకి ఇక్కడ మైనస్ ఇస్తే ఏం చేయాలి? మనం ప్లస్ తెచ్చుకోవాలి. సో -13 వేసుకుంటే అప్పుడు ప్లస్ అవుతుంది, అప్పుడు మనకు ఆన్సర్ 0 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ప్లస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా +13. సో 13 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి స్టూడెంట్స్. -16 + 16 సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇచ్చాడు, నంబర్స్ చేంజ్ చేశాడు. ఇప్పుడు మైనస్ ప్లస్ ఉంది, పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ పాజిటివ్ సింబల్ ఉంటే ఏమైతే రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ డైరెక్ట్గా ఏమైపోతుంది? 0. ఎప్పుడైనా నంబర్స్ సేమ్ ఉండి ఆపోజిట్ సింబల్స్ ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్? 0. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వన్ చూడండి. -5 ప్లస్ వాట్ ఈక్వల్స్ టు -14. సో నంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే మనం యాడ్ చేయాలా? అవును, కానీ ఎంత యాడ్ చేయాలి? ఏం లేదు స్టూడెంట్స్, -14 ఉంది కదా, ఈ -14 నుంచి ఈ -5 అనేది సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో -14 -5 -14 -5. సో రెండు నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి -14 నుంచి -5 తీస్తే ఏమవుతుంది? 14 నుంచి 5 తీస్తే 9. సో -9. సో -9 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు మనకి ఏంటి? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో -5 -9 ఏమవుతుంది? -14. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో -5కి మనం ఎంతో నెంబర్ యాడ్ చేస్తే మనకు 14 వస్తుంది. కానీ +9 -9 అనేది మీరు ఎట్లా చూడాలి? ఇప్పుడు -5 -14 ఉంది, సో ఇది కూడా మైనసే వస్తుంది. -9 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. డాష్ -16 ఈక్వల్స్ టు -22. ఇది కూడా అంతే. ఇప్పుడు -22 ఉంది, ఇక్కడ -16 ఉంది. సో -22 నుంచి ఈ 16 తీసేస్తే 22 నుంచి 16 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? బారో చేసుకుంటే 12 నుంచి 6 తీస్తే 6. సో 6 ఈజ్ ఆన్సర్. ఇప్పుడు +6 -6? ఇప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి -6. ఇప్పుడు ఏంటి? 6 16 మైనస్ ఏం చేస్తాం? ప్లస్ అయ్యింది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మైనస్ ఉంటే మనం సింపుల్ మైనస్ పెట్టుకోవాలి, కానీ యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే -6 ఈజ్ ద ఆన్సర్. -6 -16 ఈక్వల్స్ టు -22. అర్థమైంది కదా స్టూడెంట్స్? మనం ఎలా చేసుకోవాలో ఈ ప్రాబ్లమ్ని. థర్డ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. సింప్లిఫై చేయమంటున్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే -6 -5 +2. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ మనం సింబల్స్ అనేది ఇక్కడ ఇప్పుడు 2 సింబల్స్ ఉన్నాయి కదా, సో మనం 1 సింబల్ చేసుకుందాం. సో ఇది -6 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. -5 మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి? -2. -6 -5 -2. సో ఫస్ట్ ఈ -6 -5 ఏమవుతుంది? యాడ్ కదా, ఇప్పుడు మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం కాబట్టి 6 + 5 = 11. ఆన్సర్ మాత్రం -11. -2ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సో ఇప్పుడు మళ్ళీ -11 -2 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ -13. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఫస్ట్ -6 యాజ్ ఇట్ ఈజ్ రాశాను, -5 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ -2.
సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేశాను. -6 -5 ఏమవుతుంది -11. ఇక్కడ -2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు -11 -2 ఆన్సర్ ఈజ్ -13. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి స్టూడెంట్స్. -12 + 42 -7 -2. సో ఫస్ట్ బ్రాకెట్ తీద్దాం. -12 + 42 -7 -2 ఇది పడిచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఇప్పుడు స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ ఉన్నా కూడా మీకు ఏం లేదు, మామూలుగానే చేయండి. 42 నుంచి 12 తీస్తే ఎంత స్టూడెంట్స్? 21. ఇప్పుడు ఇది మైనస్ ప్లస్ కదా, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేసాము. ఓకే, ఇప్పుడు సింబల్ ఏం పెట్టుకోవాలి? బిగ్ నెంబర్. బిగ్ నెంబర్ 42కి ఏం సింబల్ ఉంది? ప్లస్, కాబట్టి +21. ఇప్పుడు ఇది +21. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? -7 -2. మైనస్ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. సో 7 + 2 = 9. సో ఇక్కడ మైనస్ కాబట్టి -9. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? +21 మైనస్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి స్టూడెంట్స్. -12 + 42 -7 -2. సో ఇప్పుడు ఇక్కడ -12 + 42, ఇక్కడ మైనస్ మైనస్ సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది చేసుకుందాం. -12 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, +42 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. -7 -2. మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో 7 + 2 = 9, బట్ ఆన్సర్లోకి మాత్రం -9. సో -12 + 42 -9 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో 12 + 9 = 21, కానీ ఆన్సర్లో మాత్రం మైనస్ రాయాలి. సో -12 -9 ఏమవుతుంది? -21. మిగిలింది ఏంటి? +42. ఇప్పుడు మైనస్ ప్లస్ వచ్చింది. సో మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో 42 నుంచి 21 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 21. ఆన్సర్ ఏమవుతుంది? బిగ్ నెంబర్కి ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి +21 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్. -3 + -6 + -24. సో ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అవి కన్వర్ట్ చేసుకుందాం. -3 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -6, ప్లస్ ఇంటూ మైనస్ -24. సో ఇక్కడ మైనస్ మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ఉంటే ప్లస్. సో 3 + 6 = 9, -9 -24. ఎంత స్టూడెంట్స్? మైనస్ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి కాబట్టి 9 + 24 ఎంత? 33. సో -33 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది కదా. సో సింపుల్ అనమాట, ఏం లేదు. ఫస్ట్ ఈ 2 యాడ్ చేశాను, తర్వాత ఈ 2 యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేస్తున్నాము? మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. సింబల్ మాత్రం మైనసే పెట్టాలి స్టూడెంట్స్. ఈ సింబల్ మీరు ప్లస్ పెట్టేస్తారంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. 40 -50 -2. సో 40 మైనస్ ఇంటూ మైనస్ +50 -2. సో 40 + 50, 40 + 50 ఏమవుతుంది? 90 -2. 90 - 2 ఎంత స్టూడెంట్స్? 88. సో +88. సో 40 -50 -2 ఆన్సర్ ఈజ్ 88. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఈ సమ్స్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.4 కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. సో ఎక్సర్సైజ్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ చాప్టర్తో మనం మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.